గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. మరి బాలకాండలో ఉన్నాం, 5 భాగాలకు చెప్పుకున్నాం. 6వ భాగాన్ని ఈ రోజున చెప్పుకుందాం. సుగ్రీవుడికి అనుమానం కలిగింది. ఎందుకంటే నేను చెప్పుకున్నాం కదా, వాలి గురించి చెప్తూ తెల్లవారుజామున మొదలుకొని తెల్లారే లోపడే 7 సముద్రాలు కూడా తిరిగి వస్తాడు, అంత పరాక్రమం గలవాడు. మరి రాముడు చంపగలడా సుగ్రీవుడిని అంటే మాటికి అనుమానం కలుగుతుంది ఆయనకి. ఎవరికి? సుగ్రీవుడికి. అతనికి విశ్వాసం కలిగించడానికి పూర్వం వాలిచే చంపబడి సమీపంలో పడి ఉన్న దుందుభి అనే రాక్షసుడి శరీరం చూశాడు రాముడు. ఆమె దూరం విసిరాడు దాన్ని, కేవలం కాలి బొటన వేళ్ళతో. అప్పటికి కూడా తృప్తి పొందల సుగ్రీవుడు. మళ్ళా 7 సాల వృక్షాలని, పర్వతాన్ని, పాతాళాన్ని కూడా ఒకే మహాబాణంతో ఛేదించాడు రాముడు. అప్పుడు సమర్థుడు ఇతడు, వాళ్ళని చంపగల సమర్థుడు అని సుగ్రీవుడు నిశ్చయించుకొని మెల్లగా కిష్కిందకి వెళ్ళారు ఇద్దరు కలిపి. పెద్దగా గర్జించాడు అక్కడికి వెళ్ళి. ఎక్కడికి? కిష్కిందకి. ఆ ధ్వని వినంగానే వాలి తన యొక్క ఇంట్లోంచి బయటకు వచ్చాడు. యుద్ధంలో తలపడ్డారు ఇద్దరు అన్నదమ్ములు కూడాను. అప్పుడు రాముడు ఒక బాణం వేసి వాళ్ళని కొట్టాడు. రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించాడు రాముడు. ఎంత టూకీగా చెప్తున్నాడు అనమాట. ఎవరెవరికి? నారదుల వారు, వాల్మీకి. అప్పుడు సుగ్రీవుడు తన కోతులను అందరినీ కూడా సమావేశపరిచి 4 దేశాలకి పంపించాడు సీతమ్మను వెతకమని. హనుమంతుడు చెప్పాడు. ఎలా చెప్పగలిగా అంటే, సంపాతి అనే గద్ద ఇచ్చిన సమాచారం ప్రకారం సీత లంకలో ఉన్నదని గ్రహించి సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు లంకకు వెళ్ళాడు. అక్కడ సీతాదేవిని దర్శించాడు. ఇక్కడ ఆపుదాం మనం. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.